ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైంది నిషి? ఏంటింద్రాని నా గురించి తెగ కలవరిస్తున్నట్టున్నావు? అందుకే నీ కళ్ళ ముందుకొచ్చేసా. రౌడీస్ కోసం చూస్తున్నారా? అందరినీ పార్సిల్ చేసి పోలీస్ స్టేషన్ కి పంపించేశాం. నైస్ సెటప్ ఇంద్రాని. దాక్కోవడం, అబద్ధం చెప్పడం ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. హలో, మీరెందుకు వచ్చారు? అసలు ఎవరు పర్మిషన్ తీసుకుని షూట్ చేస్తున్నారు? ఇంద్రాని గారు, మేమెవరో ఎందుకు వచ్చామో మీకు ఆల్రెడీ తెలుసు కదా. మళ్ళీ ఎందుకు ఈ ఇంట్రడక్షన్లు, ఎక్స్ప్లెనేషన్లు, టైం వేస్ట్? మీ ఫ్యాక్టరీ చెక్ చేయడానికి వారెంట్. చిన్నపిల్లలు తినే చాక్లెట్స్ లో కల్తీ చేస్తున్నారా? మీ వల్ల 4 పిల్లలు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు. ఇంకా ఎంతమంది ఈ చాక్లెట్ తిని హాస్పిటల్ పాలయ్యారో కూడా తెలియదు. మీరు చేసింది ఎంత పెద్ద నేరమో మీకు అర్థమవుతుందా? డబ్బు కోసం ఇంత నీచానికి ఎలా దిగజారుతారు? మేనేజర్ వచ్చి ఇన్వెంటరీ చూపించండి. పనిచేసే వాళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేయండి. ఏంటి మేనేజర్, మేడం చెప్పింది వినిపించలేదా? ఇన్వెంటరీ ఎక్కడుంది? రండి, నేను చూపిస్తాను. వదినా, మీరిక్కడేం చేస్తున్నారు? ఈ ఫ్యాక్టరీ వల్ల ప్రాణాలతో పోరాడుతున్న చిన్నపిల్లలకి న్యాయం చేయడానికి వచ్చాను. ఈ ఫ్యాక్టరీ నాదని, ఈ కేసులో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యానని తెలిసి కూడా వచ్చారా? అవును. మీరు నా గురించి ఛానల్లో చెప్తే మన ఇంటి పరువు ఏమవుతుందో ఆలోచించారా? ఇంటి పరువు గురించి ఆలోచించాల్సింది నేను కాదు నిషే, నువ్వు. ఇలాంటి వెధవ పని చేసే ముందు ఒక్క క్షణం పరిణామాల గురించి ఆలోచించున్నా ఇవాళ ఈ పరిస్థితుల్లో ఉండేదానివి కాదు. వదినా, ప్లీజ్ ఈ ఒక్కసారికి. సారీ నిష్క, నిజాన్ని చెప్పే ఒక జర్నలిస్ట్గా ఇక్కడికి వచ్చాం. నువ్వేం చెప్పినా నా మనసు మారదు. ఒక వదినిగా సలహా ఇస్తున్నాను, ఇప్పటికైనా ఆ ఇంద్రానికి దూరంగా ఉండవు. అన్ని డీల్స్ క్లోజ్ చేసుకో, నీకే మంచిది. పదండి. ఒక్క ప్రోడక్ట్ కూడా క్వాలిటీ లేదు. ఏంటి మేనేజర్ ఇదంతా? మీరు డాక్యుమెంట్ చేసిన రా మెటీరియల్స్ ఇక్కడ ఉన్న క్వాలిటీ ఒక్కటి కాదు. దీనికి ఏం చెప్తారు ఇంద్రాణి గారు? ఆ మెటీరియల్స్ అన్నీ ఇందాకే వచ్చాయి. మేము చెక్ చేసి వాటిని మా వెండర్స్ కి పంపించేయాలని మాట్లాడుకుంటున్నాం. ఇంతలో మీరొచ్చారు. ఓహో, మీరు చెక్ చేయడం అయిపోతే మేం వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళి టెస్ట్ రిజల్ట్స్ తో వస్తాం ఇంద్రాణి గారు. ఆ పిల్లలు హాస్పిటల్ పాలవ్వడానికి కారణం మీరు తయారు చేసిన కల్తీ చాక్లెట్సే అని తెలియాలి. ఫ్యాక్టరీ మూసేయడానికి సిద్ధంగా ఉండండి. ఇలా ఇవ్వు. మరోసారి ఊచెల్లెక్క పెట్టేలా నేను చేస్తాను. గైస్, ఫుటేజ్ అంతా తీసుకొని స్టూడియోకి వెళ్ళండి. వెంటనే ప్రోగ్రామ్ చేసి ఇక్కడ జరిగిన దాని గురించి టెలికాస్ట్ చేయండి. ఓకే మ్యామ్.
నలుగురు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. ఐఎన్ చాక్లెట్ అధినేతలైన నిషికా ఇంద్రాణి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆ పిల్లలకి ఏమైనా జరిగితే నిషిక కొన్ని సంవత్సరాలు జైల్లో ఉండాల్సిందే. అమ్మి ఏందా మాటలు? అయినా మనింటి కోడలు జైలుకు పోతుందంటే ఎంత అవమానమో. అంతదాకా వస్తే చూస్తూ ఊరుకుంటామా? ఏం బా? అయినా ఊళ్ళో వేరే నేరాలే జరగనట్టు ఆ జేడి ఏంది ఎప్పుడు చూసినా మన ఇంట్లో వాళ్ళ మీద పడతా ఉంటది. నిషిక ఇంద్రాణి లాంటి వాళ్ళతో కలిసి తప్పులు చేయకపోతే అప్పుడు జేడీకి నిషిని అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చేది కాదు కదా అత్తయ్య గారు. అంటే ఏందమ్మి? నిషిదే తప్పని తప్పు పడతా ఉండావా? అయినా ఎప్పుడెప్పుడు నిషి తప్పు చేస్తుందా, నిషికని ఇంట్లో చెడ్డదాన్ని చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటావా మీ నువ్వు? వైజయంతి 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 అసలు నీ చుట్టూ ఏం జరుగుతోందో, నీ కోడలు ఏం చేసిందో నీకేమైనా అర్థమవుతోందా? అయినా నీతో మాట్లాడి ఏం ఉపయోగం లేదు. నిషిక ఎక్కడా? ఆ? ఎక్కడా? 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 ఏమైంది? ఎందుకు అందరూ అలా ఉన్నారు? నువ్వు చేసిన పనికి ఇంకా తలెత్తుకొని ఎలా ఉన్నావని అడుగుతున్నావా? లేదా నువ్వు ఇంటికి తెస్తున్న కీర్తిని చూసి నా గుండె ఎందుకు ఆగిపోలేదని అడుగుతున్నావా? మావి గారు ఏంటా మాటలు? ఇంకెలా మాట్లాడాలి జగదాత్రి? చెప్పుమ్మా, ఇంకెలా మాట్లాడాలి? ఈ ఇంటి పరువు తీయద్దని ఎలా చెప్పాలి? ఏంటి మావయ్య, అంతా నాదే తప్పన్నట్టు మాట్లాడుతున్నారు? ఇంకెవరి తప్పుంది నిషిక? కౌశికి వదింది, కౌశికి వదింది, కౌశికి వదింది. నా తప్ప? నేనేం చేశాను నిషి? ఆ కంపెనీ నాదని తెలిసినా కంపెనీ పేరు కాని నా పేరు కాని బయటకొస్తే ఇంటి పరువు పోతుందని చెప్పినా కూడా వదిన కావాలని నా గురించి న్యూస్లో చెప్పి న్యూసెస్ చేసింది. నిజమే కదబా? ఈ వార్త గురించి మన ఛానల్లో తప్ప ఇంకే ఛానల్లో కూడా రాలేదు. అంటే దాని అర్థమైంది కౌశికి కావాలని ఇదంతా చేసిందనే కదా? నా బిజినెస్ బాగా జరుగుతుంది, నేను ఎదుగుతానేమోనని భయపడి వదినే కావాలని నా మీద తప్పుడు కేసులు పెట్టి పోలీసుల్ని అక్కడికి తీసుకొచ్చిందనేది నా అనుమానం. నిషి నిషి నిషి